ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనం చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేన్ని విప్పుడువో అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. చాలు. ఈ పరిశీల పులిసిన పిండి గురించి కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం కదా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నప్పటికీ అవి లోతైనవి, అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటంటే, యేసు తన శిష్యుల్ని కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు ఏం చెప్పుకుంటున్నారు అని అడిగారు. జనులకి శిష్యులకి తేడా ఏంటి? కదా. ఇప్పుడు జనులు ఏం చెప్పుకొనిచున్నారు అని శిష్యుల్ని అడిగాడు. ఫస్ట్ జనాలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. సాధారణంగా ఈ కుతూహలం మనుషులకే ఎక్కువ ఉంటుంది. నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు ఏమన్నా అనేది మనుషులకే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ యేసయ్య వీళ్ళ హృదయాలు వాళ్ళ హృదయాలు రెండు అర్థమయ్యేలాగా ఇక్కడ మనకు ప్రశ్న చెప్తున్నాడు, ఇక్కడ సందర్భం చూపిస్తున్నాడు. జనులకి ఏమనిపించిందంటే యేసయ్యను చూసినప్పుడు, కొందరేమో బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు, కొందరేమో ఇర్మియా, అంటే ప్రవక్తల్లో ఒక అతనుగా వర్ణించారు. మత్తయి సువార్తలో మనం ఏం చూసాం? ఆయన ఆల్రెడీ మునిపే నేను ప్రవక్త కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని, యోనా కంటే గొప్పవాడిని, ఈ విషయాలన్నీ కూడా 12వ అధ్యాయంలో ఆయన మనకి వివరించడం జరిగింది. నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అని చెప్పేసిన తర్వాత ఇంకా ప్రవక్తల్లో ఒకటి అనుకుంటారంటే, జనులు ఇప్పుడు ఆయన మిగతా బోధ పరిసయ్యులకి సద్దుకాయలకి జనులకి చెప్పినప్పుడు ఆ మ్యాటరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేదే కదా. ఇప్పుడు ఆల్రెడీ సమాజంలో ఏం చెప్పాడు, ఆల్రెడీ ప్రజల్లో ఏం చెప్పాడు? నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తల్లో ఒకడని చెప్పనుకుంటున్నారు. ఈ రోజున దేవుని మందిరంలో ఉండి దేవుని రక్తంలో కడగబడిన మనకి, లోకంలో ఉన్నవారికి దేవుని గురించిన ఒకటే ఆలోచన, ఒకటే జ్ఞానం ఉండటం వల్ల ఉపయోగం ఉందా? నీ ఆలోచన లోకంలో ఉన్నవారి కంటే దేవుని మీద గొప్పగానే ఉందా? నీ జ్ఞానం దేవుని గురించి లోకంలో ఉన్నవారి కంటే గొప్పగానే ఉందా? ఏంటండి, ఉందా లేదా? ఒకరిని వెళ్ళి అడిగామనుకో, యేసయ్య గురించి చెప్పరా అని చెప్పని, వాడికి మతపిచ్చ లేదనుకో, వాడు అంటాడు ఆయన కూడా ఒక దేవుడే అండి, మా ఇంట్లో ఆయన కూడా ఒక పటం ఉంటుందండి, అందరి దేవుళ్ళతో పాటు ఆయన, మాకేం భేదం ఉండదు, ఆయన దగ్గరికి వెళ్తాం, మేము గుండెలు వెళ్తాం, గుండు కొట్టించుకొస్తాం, మేము జోసఫ్ తమ్మిదారికి వెళ్తాం, గుండు కొట్టించుకొచ్చుకుంటాం, రూపాయలు వేసుకొస్తాం, మట్టి తీసుకొస్తాం, కొవ్వొత్తులు వెలిగించుకొస్తాం, కొబ్బరికాయలు కొట్టొస్తాం, మేము అన్నీ చేస్తామండి, మాకు ఎవరైనా ఒకటేనండి అని లోకంలో ఉన్నవారు చెప్తారు. ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు కూడా ఏ దేవుడైనా ఒకటేగా,
ఎవరైనా ఒకటేగా. ఆ దేవుడు కాదని ఈ దేవుడి దగ్గరకు వచ్చాను, ఈ దేవుడు కాదంటే మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను అంటే అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని రక్తంలో కడగబడినాక, దేవుని సంఘంలో ఉంటున్నాక నువ్వు దేవుని గురించి తెలుసుకున్న జ్ఞానం ఎట్టిది? విషయాలు దేవుని గురించి సరిగా అవగాహన చేసుకోలేకే సంఘాలలో ఇన్ని భేదాలు తారతమ్యాలు వస్తాయి. విషయాలను సరిగా అవగాహన చేసుకోవాలి. ఏమండి, నీకు బయలుపరచబడిన సత్యమే, పక్కన సేవకుడికి బయలుపరచబడిన సత్యమే. నీకు ఆయన గురించిన అనేక విషయాల్లో ఒకటి చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నాకు తెలిసిన ఒకటే దేవుని గురించిన సత్యం అనుకుని చాలామంది ముక్కలు అయిపోతున్నారండి. ఒకళ్ళు తెగ ఉన్నారు, వాళ్ళు తండ్రే దేవుడు అంటున్నారు. ఒక తెగ ఉన్నారు, తండ్రి కుమారుడే దేవుడు, పరిశుద్ధాత్ముడు లేడు అంటారు. ఒక తెగ ఉన్నారు, అంతా పరిశుద్ధాత్ముడే, తండ్రిగా ఆత్మగా ఉన్నా అన్నాడు, భూమి మీదకి వచ్చి శరీరంలో ఉన్నాడు, వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మగా వచ్చాడు అన్నారు. అంటే లోకంలో ఉన్నవాడిది అజ్ఞానం, దేవుని దగ్గరకు వచ్చిన వాడిది అవివేకం. వాడికి అజ్ఞానం, వాడికి జ్ఞానం లేదు. వీడికి అవివేకం, వీడికి అర్థం చేసుకుంటుంది లోపం. ఏంటి దాని బాధ ఏంటి? స్తోత్రం చెప్పు. ఇక్కడ రెండు హృదయాల్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ గుళ్ళల్లో అర్చన చేయమని చెప్తారు, మన దేవుడి దగ్గరికి మనల్ని పంపిస్తారు. ఒకసారి ఒక వ్యక్తికి బాగోకపోతే మనము ప్రార్థన చేసాం, తర్వాత చూద్దాం పేరు. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళా. వాళ్ళు పూర్తిగా ఏం ప్రార్థన ఏం కాదు, వాళ్ళు విగ్రహారాధన పూర్తిగా. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేద్దామని వెళ్ళినప్పుడు కోలుకున్నారు, ఇంత ముందు కంటే చాలా బాగా. దేవుడు మహాకృప, మీకోసం మా సంఘంలో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఎంత మేలు చేశాడు అని చెప్తే, ఒక్క మీ మందిరంలోనేంటి ఎన్ని మందిరాలలో అట్టా ప్రార్థన చేశారో, ఆ మందిరం అంటే ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో నాకేం అర్థమైందనంటే, మీ మందిరం చిన్నదని, మీ మందిరం కన్నా ఆ మందిరం గొప్పది, ఆ మందిరం ఇంకా పెద్దది, ఆ మందిరం ఇంకా పెద్దది, ఆ మందిరం ఇంకా మహిమ కలిగింది. మనకు అట్లా ఉంటుందా? ఏ సంఘమైనా క్రీస్తు రక్తంలో కడగబడిందే కదా, ఏ సంఘమైనా ఆయన దేహమే కదా, ఏ సంఘం మొరపెట్టినా ఆయన వింటాడు కదా. నీకు ఆ మైండ్ ఏమన్నా ఉందా? లేకపోతే నీకు కూడా ఆ చర్చిలో ప్రార్థన చేస్తేనేమో పెళ్ళయింది, చర్చిలో ప్రార్థన చేస్తేనేమో గర్భఫలం వచ్చింది, ఆ చర్చిలో ప్రార్థన చేస్తేనే ఇల్లు కట్టుకున్నాను, ఇట్లాంటి మారోగ్యం ఉందా? లేదు. కొందరికి ఉంటుంది. ఆ చర్చిలో ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చింది, ఆ చర్చిలో ప్రార్థన చేస్తే పెళ్ళయిద్ది, ఆ చర్చిలో ప్రార్థన చేస్తే ఇల్లు కడతాడు, ఆ చర్చిలో ప్రార్థన చేస్తే వ్యాపారం బాగుంటుంది. చర్చికి మహిమ ఉందా? సంఘానికి మహిమ ఉందా? చర్చికి మహిమ ఉందా? సంఘానికి మహిమ ఉందా? సంఘానికి ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది? దేవునితో దగ్గరకు వచ్చిన వారు దేవుని విషయాలు లోతుగా ఎరిగే ప్రయత్నం చేస్తే వాళ్ళకి దేవుని సంగతులు బయలుపరచబడతాయి. ఏదో వచ్చి అవసరానికి వెళ్ళిపోయేవాడు, వచ్చి మేలుకి వెళ్ళిపోయేవాడు, వచ్చి ఆపదలో వెళ్ళిపోయేవాడు, వచ్చి బాధలో వెళ్ళిపోయాడు, వచ్చి రోగం తగినాక వెళ్ళిపోయేవాడికి, వాడు అవసరం కోసం వచ్చేవాడికి దేవుడి గురించి ఏం తెలిసిద్దండి? అయితే నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేస్తున్నావు కదా, దేవునితో గడుపుతున్నావు కదా, నువ్వు నీ దేవుని గురించి సంపూర్ణంగా వివరించమంటే ఏం వివరిస్తావు? నువ్వు దేవుని గురించి నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని లోకంలో చెప్పే ప్రయత్నం చేయాల్సి వస్తే ఎలా చెబుతావు? పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న దేవుని యొక్క తీర్పుల వ్యత్యాసాన్నే కానీ, పాత నిబంధనలో దాగి ఉన్న క్రీస్తు గురించే కానీ, వేలుపురులో ఆయనకున్న ప్రత్యేకత గురించే కానీ, ఆయన మరణ పునరుద్ధానాల ప్రాముఖ్యత మానవులకి ఎంత విలువైందో అని కానీ నువ్వు నోటి తెరిచి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏమన్నా చెప్పగలవా?
మొన్న మా సంఘంలో పేరు చెప్పనులే కానీ ఒక తల్లి వాళ్ళ ఆయనకి నువ్వు బాప్తీసం తీసుకోవచ్చుగా, తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అడిగింది. సరే తీసుకుంటానులే కానీ అసలు ఎందుకు తీసుకోవాలి ఏంటో అడిగాడు. ఆ తర్వాత తెల్లారి నాకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మా ఆయనట్టు అడిగాడు, నువ్వేం చెప్పావంటే అసలు చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత చక్కగా పాత నిబంధనలో మొదలెట్టి ప్రకటన గ్రంథం వరకు ఆ స్టోరీని అట్లా ఎలా ఒక చదువు లేని ఒక వ్యక్తికి మొత్తం కూర్చోబెట్టి చదివి చెప్పలేని వ్యక్తికి అలా వివరంగా చెబితే ఎలా ఉంటుందో అంత జ్ఞానం సహవాసం చేసినప్పుడు దేవుడితో వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకో నాళ్ళైతే నువ్వు వాక్యం చెప్పేచ్చాము, కొన్ని రోజులు అయితే వాక్యం చెప్పేచ్చావు, విషయం విపులంగా చెప్పేసింది. నువ్వేం చెప్పే చెప్పు రాత్రి అన్న ఎలా వాళ్ళ ఆయనకి ఎలా చెప్పింది అంటే ఒక సాధారణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పింది. మీ ఆయన మనసు ఎరిగి నువ్వు బాగా చెప్పావు అని చెప్తున్నానంటే ఏమన్నా చెప్పడాకైతే చెప్పాను, మరి ఏమన్నాడు ఏమర్థమైందో నీకేం అర్థమైంది ఇక్కడ సబ్జెక్ట్, అది నువ్వేం చెప్పగలవు ఫస్ట్. నాకు చాలా సంతోషం వేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే అంతగా భర్తకి చెప్పగలదా, ఇంత సబ్జెక్ట్ ఆ మనిషిలో ఉందా. నువ్వు దేవునితో నాళ్ళని సహవాసం చేస్తున్నావు కదా, ఒక అన్యుడిని ఇంటికి వచ్చి కూర్చుని అన్యుడికి దేవుని గురించి నువ్వు చెప్పాలంటే మునుపు చేస్తున్న నీ భక్తిని, ఇప్పుడు చేస్తున్న నీ భక్తిని, మునుపు నువ్వు నమ్మిన విశ్వాసంలో ఉన్న దేవుడి యొక్క పరిశుద్ధతను, ఇప్పుడు ఈ దేవుని పరిశుద్ధతను ప్రత్యేకతను వివరంగా విడమరిచి విపులంగా చెప్పగలవా? ఇన్నాళ్ళు సహవాసాన్ని బట్టి ఈ వారాలు అంటావు, వ్రతాలు అంటావు, బుధవారాలు అంటావు, శనివారాలు అంటావు, ఇన్ని 40 రోజులు అంటావు, ఇన్ని దినాలు ఏమండి దేవుడితో గడిపి ఉన్న నీవు ఆయన గురించి చెప్పాల్సిన పరిస్థితే వస్తే తెలియనోడికి, డౌట్ ఉన్నోడికి, అర్థం కానోడికి వివరించాల్సి వస్తే నీవు ఏ రకంగా చెప్పగలవు? సామాన్య జనుల్లాగా మిగిలిపోతావా? ఆల్రెడీ ఆయన నేను ఇది కాదు, ప్రవక్తల్లో ఒకటి కాదు, ప్రవక్త కంటే గొప్పవాడిని చెప్తే వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంట ప్రజలందరూ కూడా. అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను అయి ఉండాలి, ఏలియా పైకి వెళ్ళిపోయాడు ఆయన వచ్చి ఉండాలి, ఇర్మియా ఎముకల్లో కూడా అగ్ని ఉంది ఆయన లేచాడేమో, ఇర్మియా ఎవడో ఒకరితో కంపేర్ చేస్తున్నారు తప్ప ఈయన దేవుని కుమారుడని ఎవరు గ్రహించలేదే. నువ్వేం గ్రహించావు ఇప్పుడు దాకా యేసయ్య గురించి? నువ్వేం తెలుసుకున్నావు ఇప్పుడు దాకా యేసయ్య గురించి? ఏమనుకున్నావు యేసయ్య అంటే? ఆయన గురించి తెలియని వారు ఎందరో మత విద్వేషాలు రేపుతుంటే తెలిసింది నీవు, తెలుసుకున్న నీవు ఏమి తెలుసుకున్నావు? అది చెప్పగలిగిన కృప సంపాదించుకున్నావా? అవసరం వచ్చిన చోట నోరు తెరవాల్సిన చోట తెరవగలవా? బిడ్డలకు నేర్పించగలవా? వాక్యం ఎరుగని నీ భర్తకు ప్రవర్తనతో పాటు చెప్పవే అని నోరు అడిగితే నోరు తెరిచి నువ్వు చెప్పగలవా? వివరించగలవా? తెల్లారి ఇంటికి వెళ్ళాక మీ ఆయన అడిగాడు ఇంకేం వాక్యం అన్నావని వివరించగలవా? ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా నీ జ్ఞానం ఉపయోగించి చెప్పగలవా? ఇది చెప్పలేవు ఎట్లాగే తీసుకెళ్ళి. అప్పుడు నువ్వు దేవుడికి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా నువ్వు వారిలాగా ఏమండి అజ్ఞానంతో ప్రభువు గురించి మాట్లాడితే ఇంత అవకాశం నీకు ఇవ్వడం వలన ఉపయోగం ఏంటంట నేను. ఇంత అవకాశం నీకు ఇచ్చి చదివిచ్చి బుద్ధి ఇచ్చి సేవకుల్ని ఇచ్చి సంఘం ఇచ్చి వారం 4 రోజులు ప్రార్థన ఇచ్చి ప్రసంగాలు ఇచ్చి ఇంకా ఫోన్లో యూట్యూబ్లో వాక్యాలు ఎంత ఇచ్చి ఇంతకాలమైనా ఇంకా పాలేనా ఆయన గురించిన విషయాలు తెలియవా? చూడండి వాళ్ళ గురించి అడిగిన తర్వాత యేసయ్య మళ్ళీ తిప్పంటాడు, మీరేమనుకుంటున్నారు నా గురించి? 12లో అక్కడే మాట్లాడాడు. 12 మంది అక్కడ ఉన్నారు కదా, 12 మంది ఆయన కోసం సమర్పించుకుని వచ్చిన వాళ్ళే కదా, 12 మంది ప్రత్యేకపరచబడిన వాళ్ళే కదా, 12 మంది ఆయనతో పాటు బోధించబడుతున్న వారే కదా. వాళ్ళకి ఏమైనా సందేహం వచ్చినప్పుడు ఏకాంతంగా వెళ్ళి వారి సందేహాలు ఆయన దగ్గర నివృత్తి చేసుకున్న వాళ్ళే కదా. మొన్నే విన్నాం, నావలో తుఫాను రేగినప్పుడు ఈయన ఎవరో అని ఆశ్చర్యపడిన వాళ్ళే కదా. ఈ రోజుకి ఆయన ఎవరో తెలియలేదు నీకు కూడా. ఆదివారం విన్నాం, ఏమన్నాం ఆదివారం? సముద్రంలో రేగిన అలజడికి వాళ్ళు అన్నారు ఈయన ఎవరో. ఓకే, అప్పుడన్నా అర్థం కాల, 8 దినాలు గడిచిన ఇప్పటికి ఈయన ఎవరో చెప్పలేవా? ఇంకప్పుడు శిష్యులకి నీకు తేడా ఏంటి? జనులకి నీకు తేడా ఏంటి? జనులు చూడని గొప్ప అద్భుతాలు, వినని మర్మాలు, వినని సత్యాలు కూడా మీరు విన్నారు కదా, అవునా కదా? జనులు సముద్రం మీద నడిచోవడం చూసారా? చూడగలిగారా? జనులు మిగిలిన 12 గంపలు ఎత్తగలిగారా? జనులు సముద్రాన్ని గద్దించినప్పుడు ఆగిపోవడం చూడగలిగారా?
జనులు సమాధుల్లో ఉన్న వాడి దగ్గర చేసిన కార్యం చూడగలిగారా? అదే ప్రిపేర్ ఏంటి శానదయాలు పట్టినోడిది. ఇవన్నీ మీరు చూసి ఇంకా ఆయన ఎవరు అని చెప్పన్నప్పుడు సందిగ్ధంలో పడిపోయావంటే ఏంటి అవివేకం? ఏంటి అవివేకం? ఒక్క నోటి తెరిచి చెప్తాడు, సజీవుడు ఒక దేవుని పరిశుద్ధుడివి. హల్లెలూయా. దేవుని కుమారుని క్రీస్తు అని చెప్తాడు. మెస్సయ్య నీవే, రక్షకుడు నీవే, నోటి తెరిచి చెప్పాడు. 12 మందిలో కూడా ఒక్కడే చెప్పాడు. ఇక్కడ నేను చెప్తున్నానంటే ఆ ఒక్కడితో తిరిగి ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ సంగతి నీకు మనుషులు బోధించలా, ఈ సంగతి నీకు మనుషులు బయలుపరచలా, దేవుడే బోధించాడు. తండ్రి అయిన దేవుడే నీకు బయలుపరిచాడు. విషయం చూడండి, మనుషుల చేత బోధించబడే బోధ ఉంది దేవుని గురించి. దేవుడే తనకు తాను తన గురించిన సత్యాన్ని సంగతిని నీకు తెలియపరిచే భాగ్యం కూడా ఉంది. నువ్వు ఎక్కడ దాకా వచ్చావు? అర్థమైందా? మనుషుల చేత బోధించబడి మనుషుల చేత నేర్చుకునే సంగతి ఉంది. అన్ని దేవుడే చెప్పడు, మనుషుల చేత నేర్చుకోవాలి. కానీ దేవుడే తన గురించిన సంగతులు తాను బయలుపరుచుకునే ఆ భాగ్యము దేవునిలో మనకుంది. నువ్వు మొదటి దానిలో ఆగావా? రెండో దానిలో కూడా వచ్చావా? మా ఇటు చూడు తల్లి, అర్థమైందా విషయం? విషయం అర్థమైందా? మొదటిది ఏంటిది? మనుషుల చేత బోధ, దేవుడు ఏర్పరచుకున్న సేవకుల మూలంగా నీకన్నా మునుపు అనుభవంలో ఉండి నీకన్నా మునుపు నలిగిన వారి అనుభవాల్లో నుంచి తన గురించిన విషయాలు దేవుడు నీకు బయలుపరిచి మనుషుల ద్వారా బయలుపరచబడతాం ధన్యత కాదు. ఇక్కడ పేతురికి ఎవరు చెప్పారు? యోహాను చెవులో ఊతాడు. ఈ ఆన్సర్ చెప్పరా? స్కూల్లో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం? ఏదైనా అడిగారు అనుకో, ఆ నుంచో పెట్టామనుకో, ఆడికి తెలియలేదు అనుకో, హింట్ ఇచ్చేవాళ్ళం. ఆడికి నాకేమీ రాదనుకున్నప్పుడు ఆడదే చెప్తాడు ఆన్సర్. రైట్ అయితే రైట్, అప్రిసియేషన్ లేకపోతే దెబ్బలు ఆడికి. మొత్తాన్ని అడిగారు అనుకో, గుంపులో గోవిందలా కలిసేవాళ్ళం. ఒకడికి ఏమీ తెలియదు అనుకో, మనం ఏదైనా చెప్పినాక ఏదో రాయొద్దని అడిగేసాడు, అది రైట్ అయిపోద్ది, మనం చెప్పింది రైట్ అయిపోద్ది. అలా ఎవరన్నా ఈయన చెవులేమని చెప్పారా? పేతురు ఎందుకు ధన్యుడు అంటే ఈ మూమెంట్లో పేతురు ఎందుకు ధన్యుడిగా ఎంచబడ్డాడు? ఎన్నో ధన్యతలు ఉన్నాయి, ఈ ధన్యత ప్రత్యేకమైంది కదా. ఏంట ధన్యత? దేవుని చేతే నీకు నా గురించిన విషయం బయలుపరచబడింది. 12 మందిలో ఎవరికి లేదు, ప్రజలకు లేదు. 12 మంది ఉన్నారు, 12 మందిలో ఎవరికి లేదు, పేతురికే దక్కింది. ఎంత భాగ్యం అండి పేతురు. అన్ని చోట్ల తిట్లు తింటాడే, ఇక్కడ ఒక చోట రైట్ మార్క్ పడింది. పేతురికి ఎక్కడికి పోయినా తిట్లే, తిప్పలే. ఏది కరెక్ట్గా చెప్పడం, ఏది కరెక్ట్గా అడగడం. నా సహోదరుడు ఎన్నిసార్లు క్షమించి 2 సార్లు చాలా అంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి తిప్పలు. కానీ ఇక్కడ మాత్రం పేతురులో ఉన్న ఆసక్తి, పేతురులో ఉన్న సమర్పణ, పేతురులో ఉన్న ఆరాటం చూసిన ప్రభు ఏం చేశాడనంటే పేతురికి ఏమండి ఆ విషయాన్ని బయలుపరిచాడంట. స్తోత్రం చెప్దాం. బయలుపరిచాడు. ఈ రాత్రి నా విషయం ఏంటంటే, దేవుడు నీకు బయలుపరిచిన సంగతులు ఏవైనా ఉన్నాయా? వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, ఆత్మ ద్వారా కావచ్చు, నీకు బయలుపరిచిన సంగతులు ఏవైనా ఉన్నాయా? వాటిని నమ్ముతున్నావా? వాటిని అర్థం చేసుకుంటున్నావా? వాటిని బట్టి దేవుని పని చేస్తున్నావా? ఏమండి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు, దర్శనాల ద్వారా ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు, బయలుపరుస్తాడు. ఒక కొత్త సంగతి నీకు బయలుపరుస్తాడు. ఎంతసేపు మనుషుల ద్వారా సేవకుల ద్వారా బోధించబడిన బోధ దగ్గర ఆగిపోతున్నావా? దేవుడు నిన్ను మెచ్చి నచ్చి ఇష్టపడి నీకు ఏదైనా తన గురించిన సంగతి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నీ గురించిన విషయం కాదు. ఏడోకమ్మా, నీకు మేలు చేయబోతున్నా, నీ బిడ్డల కార్యం చేయబోతున్నా, ఇది కాదు నేను చెప్పేది. నీ సంగతులు బయలుపరచబడుతున్నాయి, దేవుని గురించిన సంగతులు ఏమన్నా బయలుపరచబడుతున్నాయా? హల్లెలూయా. నువ్వు దేవుని పని చేయడానికి, దేవుని మనసు అర్థం చేసుకుంటానికి, నువ్వు మార్చుకుంటానికి దేవుడు కొన్ని కొత్త సంగతులు నీకు బయలుపరుస్తున్నాడా? వాక్యం వింటున్నప్పుడు కూడా కొన్ని హృదయాలు కఠినపరచబడి, వాక్యం వింటున్నప్పుడు కూడా దేవుని సంగతులు గ్రహించలేనంత దౌర్భాగ్యంలో ఉంటారు కొందరు.
100% విషయాలన్నీ వాక్యం వింటున్నప్పుడే హృదయాలకు బోధించబడతాయి. అదే సందర్భంలో మనకి ప్రత్యేకమైన అనుభవాలు కూడా కొన్ని ఉంటాయి, అసలు లేకుండా అయితే ఉండవు. కొన్ని ఉంటాయి. ప్రత్యేకంగా దేవునికి నీకున్న బంధాన్ని బట్టి దేవుడు నీకు వాగ్దానం చేసేదే కానీ, దేవుడినితో మాట్లాడేదే కానీ, దేవుడు నీకు బయలుపరిచే కొన్ని ప్రత్యేకమైన అనుభవాలే కానీ కొన్ని ఉంటాయి. అవి కలిగి జీవిస్తున్నామా? స్తోత్రం చెప్పండి. మీకు తెలిసినాయే కదా లేఖనాలు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు కదా. అపోస్తుల 10వ అధ్యాయంలో పేతురు మేడ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు, మిద్ది మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఇప్పుడు ఒక కొత్త విషయం బయలుపరచబడింది. ఏంటి? ప్రార్థనలో ఆయన ప్రభువు స్వరం వింటున్నాడు. ఏంటి? దర్శనంలోనేమో ఆ 4 చెంగులు కలిగిన ఆ దుప్పటి కిందకు దిగడం, జంతువులు ఉండడం, కళ్ళకు ఒకటి కనబడుతుంది, చెవులకు ఒకటి కనబడుతుంది. లేచి చంపుకుని తిను. పాత నిబంధనలు ఎక్కడన్నీ మాటలు ఉన్నాయా? పాత నిబంధనలు ఏమన్నా సంగతులు ఉన్నాయా? మర్మంగా ఉన్నాయా? ఒక కొత్త విషయం దేవుడు ఎందుకు? ఆయన పని జరగడానికి, ఆయన సేవ విస్తరించబడటానికి, ఆయన సేవ ముందుకెళ్ళడానికి ఒక కొత్త విషయాన్ని పేతురు దేవుడు బయలుపరుస్తాడు. ఏంటో కొత్త విషయం? జంతువులు నేను ఎందుకు చంపు తింటాను? ఇందులో ఎన్నో అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, మా ధర్మశాస్త్రం అపవిత్రం అని చెప్తుంది కదా అని చెబితే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని మీరు అపవిత్రంగా పెంచొద్దు. అసలు అది ఏంటి అర్థం కావట్లా. దాని కంటిన్యూటీగా కింద ఒకళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళమన్నాడు. 3 వచ్చారు నీకోసం వెళ్ళమన్నాడు. ఏం ప్రభు వాళ్ళు నాకు వెళ్తున్నాడు? వెళ్ళి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ప్రతి మానవుణ్ణి అంగీకరిస్తున్నాడు, ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాదు. ఇప్పుడు ప్రార్థనలో ఈయనకి ఈ విషయం బయలుపరచబడకపోతే, కొర్నేలి ఇంటికి వెళ్ళకపోతే అందులకు సువార్త ఎక్కడది? అందులకు సువార్త ఉందా? ఆ తర్వాత కూడా పెద్ద రచ్చ చేశారు కదా. నువ్వు ఎందుకు అన్యుల దగ్గరికి వెళ్ళో, సున్నతి లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళో, వాళ్ళకి ఎందుకు బాప్తిసం ఇచ్చో, ఈ గొడవ అంతా పెట్టి ఆయన సభలో పెట్టేశారు కదా. బాబో నాకు దేవుడు చెప్పాడు రా మొర్రో అని చెప్పని ఆయన ప్రత్యక్షతనంతా వివరించి ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు మనం ఎవరో అడ్డుపడ్డాగా చెప్పని ఆ విషయాలు వివరించుకోవాల్సి వచ్చింది కదా. అక్కడ దేవుని ఆత్మ ప్రార్థనలో ఒక సంగతి బయలుపరచడం, తనలా దేవుని పని కొరకు బయలుపరచడం జరిగింది. అలా సంఘంలో ప్రార్థిస్తున్నప్పుడే కానీ, వాక్యం వింటున్నప్పుడే కానీ, కనిపెడుతున్నప్పుడే కానీ, ఒంటరి ప్రార్థనే కానీ ఈ ధన్యతను పొందుకునే స్థితికి వచ్చావా? ఎంతసేపు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఇక ఎంతసేపు చెప్పిందే చేయడం తప్ప దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని సంగతులు కొన్నన్నా ఆయన బయలుపరుచున్నప్పుడు గ్రహించుకునే స్థితికి వచ్చావా? ఆయన అంటాడు, నువ్వు ధన్యుడివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ బండ మీద సంఘాన్ని కడతానంటే పేతురు మీద కడతానని కాదు, క్రీస్తునే బండ మీదే ప్రత్యక్షతలు అనే అనుభవములో సంఘాన్ని కడతాడు. ప్రత్యక్షతలు లేని సంఘము కట్టబడదు, ఎదగబడదు. సంఘానికి ఆత్మ ప్రత్యక్షతలు కావాలి, సంఘానికి దేవుడు బయలుపరిచే సంగతులు కావాలి. ఎవరో పెట్టిన నియమాలు కాదు, సంఘానికి దేవుడు బయలుపరుస్తున్న కొత్త సంగతులు కావాలి. ఈ రోజుకి ఈ పరిస్థితికి ఆయన చెబుతున్న ఒక నూతన విషయం కావాలి. పుస్తకాల్లో రాసుకొచ్చిన వాక్యం నీకేమి ఇప్పుడు మేలు చేయదు. ఈరోజు ఈ పరిస్థితిని బట్టి దేవుడు నీకు బయలుపరిచే ఒక సందర్భాన్ని బట్టి సంఘానికి మేలు జరిగిద్ది. హల్లెలూయా. ఈ బండ మీద కడతాడు. క్రీస్తు అనే బండ మీద ఎలా కడతాడు? ప్రత్యక్షతలు, సంఘంలో ప్రత్యక్షతలు ఉండాలి. సంఘానికి ప్రభువు బయలుపరిచే సంగతులు వినగలిగిన చెవి ఉండాలి. ప్రభువు బోధిస్తున్న సంగతులు వినగలిగిన చెవి ఉండాలి, గ్రహించగలిగిన హృదయం ఉండాలి. అవి పట్టుకోవాలి, జాగ్రత్త పడాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. దాని మూలంగా దీవించబడాలి, దాని మూలంగా శత్రు దాడిని తప్పించుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుంది? పౌలు గారు చెప్తాడు కొరింథీ పత్రికలో, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఇలా అంటాడండి, శరీరంతో కొనుక్కోబడును నేను ఎరుగను.
శరీరం లేక కొనుక్కోబడను నేను ఎరుగుదును. అతిశయపడ్డం నాకు తగవలే కానీ అతిశయపడాలి అన్నాడు. ఎదేటి అతిశయపడకూడదులే కానండి, అతిశయపడే అంత పని అయింది. ఏంటి నాకు కలిగిన దర్శనాలు ప్రత్యక్షతల గురించి చెప్తాను వినండి. ఏం చెప్తాడంట? నాకు కలిగిన దర్శనాలని ప్రత్యక్షతలను మీకు బోధిస్తారు వినండి అండి. ఇప్పుడు ఎందుకు అతిశయపడుతున్నాడయ్యా పేతురు కదంటే దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షతలు అంత గొప్పవి. 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చాడంటే ఎలాంటి ప్రత్యక్షత అది ఎవరికైనా దక్కిద్దా? మనుషుడు వినకూడదు అనకూడదు అలాంటి మాటలు వినొచ్చాను, శరీరం తెల్లొచ్చానో తెలియదు, శరీరం లేకుండా వెళ్ళొచ్చానో తెలియదు, 14 ఏళ్ళు అయిపోయింది వెళ్ళొచ్చి. ఎన్నాళ్ళు అయిందంట అప్పటికి? ఉందా? అతను 14 సంవత్సరాల కింద వెళ్ళొచ్చాడు. శరీరం తెలియదు, ఏం తెలియదు, కానీ అవి అతిశయం. ఎందుకంటే ఎవరికి కలగనవి కదా. యేసునందు దర్శనాలు ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి. వాటిని పేతురు, అపోస్తులు, భక్తులు పొందుకున్నారు. వాటి మూలముగా వాటి మీద వాటి ద్వారా సంఘం కట్టబడుతుంది. అలా కట్టబడిన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవలేవన్న. ఇప్పుడు చెప్పు, సంఘము నిజముగా ఇప్పుడు మనకున్న బలము పాతాళ శక్తులను ఎదిరించే అంత స్థితిలో ఉన్నామా? వాగ్దానం ఏంటి? సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవనే కదా వాగ్దానం ఉంది. నిజంగా సంఘానికి దేవుడు ధన్యత ఇచ్చాడు. కానీ ఎప్పుడు నువ్వు దేవుడు బయలుపరుచున్న సంగతులను పొందుకుని దాని ప్రకారం నడిచే అనుభవానికి వచ్చే వరకు ఈ వాగ్దానం మన పట్ల నెరవేరదండి. ఉంటున్నారా? ఇంకెక్కడన్నా ఉన్నారా? నీ ఇంట్లో సమస్య ఉంది, బాధ ఉంది, నెలకోటం పెడుతున్నావు. సంఘం వస్తుందనంటే సంఘములో ఉన్న బలం ఏంటి? సంఘము నీ ఇంట్లో అడుగు పెట్టిందంటే బలం ఏంటి? నువ్వు అనుకుంటున్నావు ఏం వండి పెట్టాలి, ఏం తెచ్చి పెట్టాలి, ఏం జరిగింది, ఏం కావాలా, నువ్వు ఇక్కడ ఆగిపోతున్నావు. సంఘం గురించి దేవుడు చెప్పింది ఏంటి? సంఘం ఎదుట పాతాళలోక ద్వారం నిలవలేదనంటే ఆ ఇంటికి వెళ్తున్న విశ్వాసుల హృదయం ఎట్లా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్ళ హృదయం ఎట్లా ఉండాలి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ హృదయం ఎట్లా ఉండాలి? ఇంటికి వెళ్తున్న వాళ్ళ హృదయం ఎట్లా ఉండాలి? ఆ ఇంటికి మనం వెళ్తున్నప్పుడు అయ్యా ఇప్పుడు జరిగే ఆరాధన బట్టి ఆ కుటుంబంలో ఏ పరిస్థితులను నువ్వు సరిచేయమని, ఇప్పుడు ఇంటికాడ బయలుదేరక మునిపే ఆ కుటుంబాన్ని మేలు కోరి ప్రార్థన చేసి వెళ్ళాలి. ఆ కుటుంబంలో ఉన్న ఒకవేళ ఏదైనా బలహీనతను బట్టి, పరిస్థితిని బట్టి అక్కడ చీకటి శక్తుల ప్రభావం ఉంటే నువ్వు బలహీనుడికి అక్కడికి వెళితే నువ్వేం చేస్తావు? వెళ్ళి ఇక తిండొస్తాకి వెళ్ళొస్తావు, అంతమించే ఉంటుంది అక్కడ. అయ్యగారితో తిట్లు తింటాం, వాళ్ళు చేసిన టిఫిన్ తింటాం, అన్నం తింటాం, అంత అయిపోయింది. 2 తింటాం. కానీ మనకిచ్చిన ధన్యత ఏంటి? ఆ గృహంలో సేవకుడితో పాటు సంఘం కూడా అడుగు పెట్టిందంటే శక్తి రెట్టింపు అయిపోద్ది అక్కడ. ఆ ఏకీపిస్తున్నందుకు సంఘముకి ఇచ్చిన ధన్యతలను బట్టి శక్తి రెట్టింపు అయిపోద్ది. నువ్వు గృహంలోనే సిద్ధపడి ఆ కుటుంబం మేలు కోరి, ఆ కుటుంబం దీవెని కోరి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యాలు ఏంటి? గొప్ప కార్యాలు నిజంగా జరుగుతాయి. మరి జరగట్లేదే అంటే నువ్వు దాన్ని అంత నిర్లక్ష్యంగా చేసుకుంటున్నావు. వచ్చినోడికి ఆ మైండ్ లేదు, పెట్టినోడికి ఆ మైండ్ లేదు. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా మహా అని చెప్పి చేస్తున్నారు, అయిపోయింది. అక్కడ ఉన్న ధన్యత ఏంటి? సంఘంలో ఉన్న ధన్యత ఏంటి? ఏకీపించుట్లో కూడుకొనుట్లో ఉన్న ఆశీర్వాదం ఏంటి? సంఘముగా ప్రార్థించుట్లో, ఆరాధించుట్లో ఉన్న శక్తి ఏంటి? తెలియకుండా ఎందుకంటే సంఘంలో ఉంటాం, ఉపయోగం లేకుండా. సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు, ఆ చీకటి శక్తుల ప్రభావాలు, నాశనానికి ఈడ్చుకుపోయి ఎటువంటి శక్తులు కూడా పని చేయవు. సంఘానికి దేవుడు అంత అధిక్యత ఇచ్చాడు. లోకంలో ఎన్నో గొప్ప సంస్థలు ఉంటాయండి. ఏమండి, మన దేశంలో బ్లాక్ కమాండోస్ ఉంటారు, పిఎం చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది సెపరేట్ సెక్యూరిటీ ఉంటారు.
మన ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే ఇదే ఇదే చెప్పాను, బ్లాక్ కమాండోస్. చాలా పవర్ఫుల్ అనమాట. ఇండియన్ స్పైయే కానీ, రా ఏజెంట్సే కానీ ప్రపంచం మొత్తంలో ఇజ్రాయెల్ టాప్లో ఉంటుంది అనమాట, రా ఏజెన్సీలో మాత్రం. నేను అన్నాను, కొందరు కూడుకున్నప్పుడు లోకంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ ఏర్పడిన ఆర్మీ వారిని బట్టి, కమాండోస్ని బట్టి తీవ్రవాదులు వణికిపోతారు. ఈ ఆర్మీని చూస్తే తీవ్రవాదులు వణికిపోతారేమో కానీ ఏ చీకటి శక్తి కూడా భయపడదు. తీవ్రవాదులను చూస్తే సాధారణమైన ప్రజలు భయపడిపోతారేమో కానీ ఏ చీకటి భయపడదు. అరణ్యంలో ఉన్న అన్నలను చూస్తే పోలీసులు, పొలిటీషియన్లు భయపడతారేమో కానీ ఏ దయ్యాలు భయపడవు. దొంగలను చూస్తే దారిపోయే ప్రజలు భయపడతారేమో కానీ ఏ దయ్యాలు భయపడవు. పోలీసులను చూసి దొంగలు పారిపోతారేమో కానీ పోలీసులకి ఏ దయ్యాలు లొంగవు. ఆ కృప ఇచ్చింది సంఘానికి. వాడు ఎన్ని చదువులు చదువుకొని, ఎన్ని లక్షల పోసి జాబ్ తెచ్చుకొని, ఎన్ని కండ్లు తిరిగిన వీరుడై ఉండని, ఎంత టాలెంట్ ఉండని, ఎంత జ్ఞానం ఉండని, వారు ఒక మనిషిని భయపెట్టగలరు, ఒక మనిషిని కాపాడగలరు. అంతే వాళ్ళు చేయగలిగింది. ఈరోజు నీకు చదువుతో సంబంధం లేకుండా, ట్రైనింగ్తో సంబంధం లేకుండా, ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఎక్కడైనా బతికే అంత ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు. 2-3 గంటల నిద్రతో వాళ్ళు మిగతా రోజంతా కూడా గడిపేయగలరు. వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు. అయినప్పటికీ వాళ్ళు దేహాన్ని రక్షించగలరు తప్ప వాళ్ళ ఆత్మను రక్షించలేరు. వాళ్ళు ఆత్మను జయించలేరు, దురాత్మ. సంఘంలో అనామకులే ఉండని, విద్య లేని పామరులే ఉండని. ఏమండి, బురద పని చేసుకునే వాళ్ళే రాని, బంగారం వేసుకునే వాళ్ళే రాని, క్రీస్తు రక్తంలో కడగబడిన ఆ సంఘం ఐక్యపరచబడినప్పుడు, దేవునితో సమీపముగా ఉండి ఆయన ఆత్మ ద్వారా సంగతులు ఎరిగి ఆత్మ ద్వారా నింపబడి నిలిచే కెపాసిటీ ఆ సంఘంలో ఉంటే ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. హల్లెలూయా. సంఘానికి ఆ కెపాసిటీ ఉందండి. ఇంట్లో కూటమి పెట్టించుకుంటారంటే కొన్ని పరిస్థితులు బట్టి కొందరికి భారంగా ఉంటుంది. కానీ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అయితే పిలిచి, అమ్మ నీ పరిస్థితికి అయితే పెట్టించుకుంటే మంచిదమ్మా అని చెబితే నిర్లక్ష్యం చేసుకుని ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అయితే వారి బలమేం చాలదు, వారి బుద్ధి ఏం చాలదు, వాళ్ళకి గ్రహింపేం చాలదు, ఇంట్లో పనిచేసే ఏంటో వాళ్ళకి తెలియదు. సంఘాన్ని పిలిచి ఆహ్వానించి సంఘంతో ఏకీపించడానికి మనసు రాదు. నీకు ఆ మనసు లేకపోతే సేవకుడు వచ్చి, అమ్మ నీకు మంచిదమ్మా పెట్టుకో అమ్మా అని చెప్పినా పట్టించుకోవట్లేదండి. ఫలితం ఏం జరిగిందంటే మాకు ఇంకందుకు చాలా మచ్చ అయిపోయింది, చాలా బాధ అయిపోయింది. ఈ సంవత్సరం అయితే ఇంకొక వ్యక్తి విషయంలో అయితే దేవుడు నన్ను ఊరుకొనివ్వలేదండి. నువ్వు వెళ్ళు పెట్టు అంటే ఇప్పుడుగా తర్వాత అంటారే. ఇప్పుడుగా తర్వాత అంటే ఎప్పుడది? అది ఎప్పుడు టపీమనిపోతాడు తెలుసా నీకు? 1 వారం 2 వారాలు అయితే 3వ వారం ప్రార్థన చేస్తుంటే నువ్వు రాకుండా ఉంటే బాగుండేది. కొన్ని రోజులు అయితే తీసుకెళ్ళిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళకేమో మా పరిస్థితులు బాగా, మాకు పరిస్థితులు అవి ఇవి 100 లెక్కేస్తారండి. ఇక్కడ ఇటు పక్కన ఉన్న ఆత్మ మనసు వేరు, ఇటు పక్కన ఉన్న తాపత్రయం వేరు. ముందు వాళ్ళు బలహీనం అయిపోతున్నారు, ముందు దేవుడు పెరిగిపోతున్నారు, ముందు ఏదో ఒకటి చేయాలి. ఇటు అటు లెక్క వేరు. ఇప్పుడు కూటమి పెట్టుకోమంటే అక్కడి నుంచి పెట్టుకోవాలి, డబ్బులు ఎక్కడ తేవాలి, పాపలు ఎక్కడ తేవాలి, ఉప్పులు ఎక్కడ, వీళ్ళ లెక్క వేరు. ఈ గొడవ ఇది, వీళ్ళకి ఎంతసేపు ఇది, ఇటు గొడవ ఇది. అక్కడక్కడ అలుముకుంటుంది, అక్కడ బలహీనం అవుతుంది, అక్కడ త్రోవ తప్పిపోతుంది. వెళ్ళాలి, ఏకీపించాలి, మొరపెట్టాలి. ఇటు పక్కన బాధ ఇది. ఎందుకంటే సంగమగా అడుగు పెట్టినాక, సంగమగా ఏకీపించినాక ఇంకా దేవుడు అక్కడ దాని ఆటలు సాగనివ్వడు, దాని ఆటలు ఆడనివ్వడు. ఆడతా కావద్దు. స్తోత్రం చెప్పు. వ్యక్తిగతంగా ఏ స్థితికి వచ్చావు? సంఘంగా ఏ స్థితిలో ఉన్నావు? వ్యక్తిగతంగా దేవుని చేత ఏమన్నా బయలుపరచబడే స్థితిలో ఉన్నావా? సంఘముగా ఏకీపించినప్పుడు ఎక్కడైనా చీకటి మనం జయించగలిగిన స్థితిలో ఉండగలిగామా? అరే ఎవరు వచ్చి అక్కడ కూర్చుంటే అటు పారిపోతారు. నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? నీకు ఇచ్చిన బలం ఏంటి? సంఘానికి ఇచ్చిన దమ్ ఏంటి? అది తెలుసుకోకపోతే కళ్ళు తెరవకపోతే ఎట్లా? శత్రువు బలవంతుల మీద నీకు అధికారం ఉందన్నాడు. సేవకుడు మనిషే కండి. నువ్వు మరి పారిపోతున్నావు, మరి సేవకుడు చేస్తున్నావు, ఆడేమైనా అయిపోయినా పర్లేదు నీకు. నువ్వేమో ఆవిడ దూరం పరిగెడుతున్నావు,
మరి నేను అయ్యగారు ప్రార్థన చేస్తున్నా చెయ్యేసి నురుగులు కక్కుతున్నారు ప్రార్థన చేస్తుంటే, అంటే మీరు ఏదో అయిపోయినా పర్లేదు, మీరు మాత్రం సేఫ్ ఉండాలని గోడలు పట్టుకుని ఉంటారు. అటు ఇటు వెళ్ళిపోయి సంఘానికి అన్నాడా సేవకుడికి అన్నాడా? సంఘమే సంఘమే సంఘమే. అసలు ఏకీపించరు, ఇక ఎన్ని గొడవలేవు. నువ్వు కనీసం పక్కన నుంచి అవునయ్యా ఆమె అంటారు కూడా మనసు రావట్లేదంటే నీకు ఇచ్చిన ఆధిక్యతని ఏం అర్థం చేసుకుంటున్నావు అన్న. నేను నువ్వు చేతులేసి ప్రార్థన నీకు అప్పచెప్పవు, నువ్వు అయిపోతావు, మాకు తెలుసా సంగతి, మాకు వివేచన ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు. నువ్వు చేతులు ఎత్తి మేము అసలు ఒప్పుకోం కూడా ఒప్పుకోం. వీళ్ళంతవరకు చేయి పక్కన పెడతాక చూస్తావు, నువ్వు బెట్ట మాకు దెబ్బ అయిపోతావు. నువ్వు చేతులు ఏం పెట్టవు. కానీ నాకేం కాదు, పక్కన ఏకీపిద్దామని ఆ ధైర్యం కూడా నీకు రాకపోతే నువ్వేం అర్థం చేసుకున్నావు వాక్యాన్ని? ఏం తెలుసుకున్నావు ఎంతవరకు దేవుణ్ణి? ఏమండి, ఏం అర్థం చేసుకున్నావు? నేను మన దగ్గర చూడటమే తప్ప అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు పర్సనల్గా ఎప్పుడు ఫేస్ చేస్తాను అనుకోలే. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఛాయ్ అంటుంది, నిజం. ప్రతి సంవత్సరం ఏదో హాయ్ అంటుంది, బాయ్ బాయ్ అంటున్నా, వెళ్ళు నేను వెళ్ళను. నువ్వు వెళ్ళగొట్టలేవు, నేను వెళ్ళగొట్టలేను. ఏసీ వెళ్ళగొడతాడా? నేనేం చేస్తానే బాబు, ఏసీ వెళ్ళగొడతాడా? మా సంఘంగా వచ్చాం, వెళ్ళిపోయి కానీ కావదు అంటే వెళ్ళిపోవాల్సిందే. మొండికేసినా ముద్దు చేసినా అది ఏం చేసినా దేవుడిచ్చిన ఆధిక్యత అలాంటిది, దేవుడిచ్చిన ధన్యత సంఘానికి అలాంటిది. ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవలేవండి. హల్లెలూయా. పేతురు ధన్యుడయ్యాడండి, ప్రత్యక్షతలు పొందుకున్నవాడయ్యాడు. పేతురుని ఇంకా అంటాడప్పుడు చూడండి, ఆ మాట చదవని ముగిస్తాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నువ్వు భూలోకమందు పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చేస్తాడంట అంటే, ఇక్కడ వాక్యాన్ని చాలా మంది తప్పుగా మాట్లాడతారు. పాస్టర్ గారు అంటాడు, ఆదివారం మందిరానికి రావట్లేదేంటి, కుదరట్లేదండి, పనికి వెళ్తున్నాను. నువ్వు మరి మందిరానికి రాకపోతే పరలోకం ఎట్ట వెళ్తావు అని చెప్పానంటే, అయ్య బాబు పరలోకం అంటే అట్టగా పరలోకం వెళ్ళలేనంటే అట్టా కుదిరిద్దండి, మీరు ఏదో ఒకటి చేయండి చెప్పండి అని అంటే, సరే దీనికి ఇంకో మార్గం ఉంది, ఓ 10,000 కొట్టు అంటాడు. 10,000 ఎందుకు అయ్యానంటే, నాకేమన్నా ఊరికే ఎత్తున్నావా, పేతురయ్య గారు తాళాలు ఓపెన్ చేయాలా? పేతురయ్య గారు అంట ఆయనకు డబ్బులు ఇవ్వాలండి. ఈయన గుండెలు బద్దలైపోయింది నాకు. ఇదేం గొడవరా నాయన, నేను మందిరానికి రాను, ఇంకో మార్గం చూడమంటాడు ఈడు, ఇంకో మార్గం ఉందో డబ్బులు ఇవ్వమంటాడు ఆయన. డబ్బులు 10,000 ఎందుకు అంటాడు ఈడు, నాకే ఎత్తున్నావా పేతురయ్య గారికి ఇవ్వద్దా అంటే, ఈడు పేతురయ్య గారికి ఎట్టెత్తాడు? పాత నోట్లు ఎత్తాడా, కొత్త నోట్లు ఎత్తాడా, ఏం నోట్లు ఎత్తాడు? అదేమంటే ఇదిగో పేతురు చేతిలో తాళం చెవులు ఉన్నాయి, ఆయన ఓపెన్ చేస్తే వెళ్తాయి. ఎవరు చెప్పింది? ఇక్కడ యేసే చెప్పిన ఆ మర్మం ఏంటంటే, మొట్టమొదటిసారిగా క్రీస్తు మరణ పునరుద్ధానం గురించి ప్రకటించి సువార్త ద్వారా ఆ పరలోక రాజ్యాన్ని ప్రకటించి హృదయాలను ఓపెన్ చేసింది పేతురు మాత్రమే. 2వ అధ్యాయంలో వారి మీదకి అగ్ని దిగొచ్చినప్పుడు, ఆత్మదేవుడు దిగొచ్చినప్పుడు, వారు ఆత్మవాక్కును బట్టి క్రీస్తు గురించి, వారు మాట్లాడుతున్న భాషల గురించి వారు తప్పుగా అవగాహన చేసుకున్నప్పుడు, క్రీస్తు గురించిన విస్తారమైన సంభాషణ చేసి వారి హృదయాలలో వారు పొడవబడి, ఇప్పుడు మేమేం చేయని అడిగారు అంటే, అక్కడ తాళం తెలిసింది ఎవరు? మొట్టమొదట సువార్త చెప్పి వారిని బాప్తిసంలో నడిపించింది ఎవరు? అది మొట్టమొదటి అవకాశం నీకే ఎత్తున్నాను అన్నాడు, అంతే. మొదటి తాళాలు తీసేది నువ్వే అన్నాడు. ఈ తాళాలు గుర్తు ఆయన చేతిలో లేవు. ప్రకటనలో చెప్పాడు, పరలోకపు రాజ్య తాళాలు నా చేతిలో ఉన్నాయని చెప్పాడు ఆయన. మృతుల లోకందైనా పరలోకందైనా తాళాలు ఎవరి దగ్గర ఉంటే? ప్రభు దగ్గర ఉంటాయి. పేతురు దగ్గర ఎందుకు ఉంటాయి అంటే, ఇక్కడ సువార్త మొదటిగా పేతురు ద్వారా ప్రారంభించబడుతుందని అర్థం చెప్పాడు. హల్లెలూయా. పేతురు ద్వారా లోకానికి మొదట సువార్త చెప్పబడింది, యూదులకి. పేతురు ద్వారానే మొదట అన్ని జనులకి సువార్త కూడా ప్రకటించబడింది. హల్లెలూయా. పేతురుకి దేవుడు బయలుపరచడం ధన్యత అయింది. నేను అంటున్నాను 2 విషయాలు ఈ రాత్రి నేను చెప్తున్నాను.
ఒకటి, దేవుడిని సంగతులు బయలుపరుస్తాడు. ఆ స్థాయికి దేవునితో సహవాసం చేయి, ఎదిగా ఆయన చెప్పేది గ్రహించుకో, బయలుపరుస్తాడు సంగతులు. నీ గురించే కావచ్చు, ఆయన గురించే కావచ్చు, విలువైన విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. 2, ఆ ప్రత్యక్షతలో ఉన్న సంఘము కట్టబడింది. ప్రత్యక్షత లేని సంఘం ఉండకూడదండి. దేవుని దర్శనం లేని సంఘంగా ఉండకూడదండి. దేవోక్తి లేని సంఘం ఉండకూడదండి. నాయకులు లేని సంఘం ఉండకూడదండి. ఇవేది లేకపోయినా సంఘం చెడిపోద్ది. ఇవేవి లేకపోయినా జనులు చెడిపోతారనే చెప్పాడు. నాయకులు లేని జనులు చెడిపోతారు, దేవోక్తి లేకపోతే కట్టులేక తిరుగుతారు, దర్శనం లేకపోతే చెడిపోతారు. ఏది లేకపోయినా ఏమైంది? చెడిపోతున్నాక జరిగిద్ది. వాటిని కోరుకుని, వాటిని పొందుకుని, వాటితో మనము సంఘంలో నడిచి ఎదగాలండి. హల్లెలూయా. నీకున్న దర్శనం ఏంటి? నీకున్న వాక్యం ఏంటి? నీ పైన నాయకత్వం ఏంటి? దాన్ని కలిగి నువ్వు నడవాలి కదా. స్తోత్రం చెప్పు. మన సంఘానికి అసలు భారం ఉందా? మన సంఘానికి భారం ఉందా? దుష్టుని జయించి సంఘాన్ని నింపుకోవాలి, దుష్టుని కట్లు తెంపి సంఘాన్ని నింపాలని చెప్పిన భారం ఏమన్నా ఉందా? మరి ఎందుకు వచ్చి ఎందుకు వెళ్తున్నావు? అయితే నన్ను బట్టి మీరు మండాలి, సేవకులను బట్టి సంఘం మండాలి, లేకపోతే విశ్వాసంలో సేవకుడు సభ్య కట్ అయిపోవాలి. ఏం జరుగుతుంది? ఫస్ట్దా రెండోదా? నువ్వు అన్న ఎక్స్ప్రెషన్కి తెట్ట ఆన్సర్ చెప్పు. ఏంటిదంట? ఎట్టికి చెప్పు, వినపడాలి కదా నాకు. ఏంటిది? ఏం జరుగుతుంది? సేవకుల్లో ఉన్న మంటను బట్టన సంఘం మండాలి. సంఘం మండదరా అన్నప్పుడు సేవకుడు సభ్యకట్ట అయిపోవాలి. ఏం జరుగుతుంది? ఏం మాట్లాడరే? మూడోది ఏమన్నా ఉందా? నాకున్న ఉద్యమం అంతా ఉసురుమని పోద్దండి ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తే. ఇది అదే, మీకులాగా నాకు ఏ గొడవలు లేవా, దేవునితో గడుపుతానా, హృదయం చాలా ఉద్యోగంగా ఉంటుంది. మొత్తం వస్తారా? ఏమైపోతుంది? కానీ ఒంటరిగా మందిరంలో ఉంటానా, వాక్యం చదువుకుంటానా, ప్రార్థన చేసుకుంటానా, అసలు ఎక్కడ లేని ఫైర్, ఒక ఆత్మలో ఒక ఆనందం ఉంటుందండి. నాకు ఆహా, దేవుడు ఏ విషయం తెలిచాడు, ఏ విషయం నేర్పించాడు, అదే అది మొత్తం వస్తారా? నాకు నా ఆనందం అంతా చప్పిళ్ళు కొట్టాక బాధపడతారు, కళ్ళు మొత్తాక బాధపడతారు, కళ్ళు తెరిసి ఇంటాక బాధపడతారు. ఇలాంటి వాళ్ళ కోసం దాన్ని ఇంతగా తయారు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతగా దేవుడు నన్ను అనిపించాల్సిన అవసరం ఉంది? చివరికి కుసూరేగా అవుతుంది. అమ్మా ఏమైంది? అందరు మరి అదే తెలుగులో చెప్తుంది దాని నుంచి. నేను ఇక్కడ చెప్పిన సంఘం ఎట్టు ఉండాలి, మనం ఎట్టున్నది చెప్పు ఫస్ట్. ఏదైనా ఒకటి జరగాలి కదా. ఇప్పుడు నాలో ఫైర్ ఉంటే దాన్ని బట్టి నీకు ఆసక్తి రావాలి. అది అవట్లా, నిన్ను చూసి నేనన్నా సబ్బికట్ట అయిపోవాలి. ఇది అవుతుంది. మరి ఆ తీవ్రత ఏది, ఆ ఆసక్తి ఏది? దేవుని మందిరంలో ఉన్నాము, సమయం సద్వినియోగపరుచుకోవాలని చెప్పని ఆ యొక్క ప్రత్యేకత ఏది? సూర్మంట ఎవడో అంట కూర్చుంటే అసలు నీ మొహం చూసిన వాక్యం చెప్పబుద్ధి కదయ్యే. నేర్చుకున్న విషయాలు, పొందుకున్న విషయాలు చెబుదామా అని అంటే నువ్వు ఆపితే పడుకుంటావురా బాబు, అది మొహంలో చెప్పేస్తారు. సరే కదా, ఒక గ్యాప్ ఇచ్చి విజ్ఞాపన చేద్దామంటే మొత్తం అది చదివేస్తారట పిల్లల్లాగా. మొత్తం వచ్చేటప్పుడు కనిపించింది, సర్లే పొద్దున్నేసి ప్రార్థన చేద్దాం, పొద్దున్నేసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయారు ఏమండి? ఆరాధన చేయాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, రాత్రికి విజ్ఞాపన.
సరే గొంతు బయలులా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, అవునయ్యా అని కలుపుతారా అని చూస్తా. చక్కగా వేసే మీకు పని అప్పచెప్పినట్టు గంట కూర్చుంటారు, కొందరు పడిపోతారు. సంఘంలో ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి నువ్వు చేయవు, చేసేవాడితో ఏకీపించవు, చెప్పే వాక్యం వినవు, చెప్పే వాక్యం అర్థం చేసుకోవు, హృదయంలో సేవకుడి హృదయంలో ఉన్న తీవ్రత ఏంటో దాన్ని పట్టుకోవు, నీకంటూ ఒక దర్శనం ఉండదు, సేవకుడి దర్శనానికి నువ్వు ఏకీపించవు. ఈ 10 నెలలు అయిపోయినాయి, ఏం సాధించాం? తప్పిపోయిన వారిలో ఏ ఒక్కరిని తేగలిగాం సంఘానికి? ఎవరి కోసం మనం ఆకలి కలిగి ఉన్నాం? సంఘానికి ఇచ్చిన ఆధిక్యతలేమో ఈ స్థాయిలో ఉన్నాయి, సంఘం మాత్రం ఆ స్థాయిలో ఒక మెట్టు కూడా ఎక్కే ప్రయత్నం చేయట్లేదే. అయ్యగారు ఊరు వెళ్తాడు, నేను నన్ను కొట్టడానికి వెళ్ళిపోతున్నాను. మీరున్న సమయంలో ఒకటి హృదయం ఒకటి కలవదు, ఒకటి ప్రార్థన చేస్తే ఒకడు కూర్చోడు, ఒకటి పాట పాడుతుంటే ఒకడు కూర్చోడు, ఒకడు వాక్యం ఒకడు కూర్చోడు. మీరున్న అంటే మీకు నాయకుడు లేకపోతే చెడిపోతుంది. మేము నాయకుడు లేకపోయినా కలిసి కట్టుగా ఉండగలము అనే స్థాయికి 11 ఏళ్ళైనా 13 ఏళ్ళైనా రాలేకపోతుంటే, ఏమంటే ఒక నెలపాటు సేవకుడు లేకపోయినా మేము బ్యాలెన్స్ చేయగలం, మేము మేనేజ్ చేయగలం అనే స్థితి రాకపోతే ఇంతకాలం సంఘంగా ఉంటే వల్ల ఉపయోగం ఏముంది? అంటే సేవకుడు ఉంటే సేవకుడు మోహన్ చూసి మాత్రం సంఘంలో ఐక్యంగా క్రమంగా కూర్చుంటారు. సేవకుడు లేకపోతే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా, మన సంఘం కదా, శరీరం కదా అనే ఆసక్తితో ఏమంటే ఒక క్రమాన్ని పాటించడానికి, ఒక సమయాన్ని పాటించడానికి మాత్రం అంటే నువ్వు సేవకుడు కోసం భక్తి చేస్తావు తప్ప దేవుని కోసం భక్తి చెయ్యవు. సేవకుడి కోసం చేస్తావు భక్తి, సేవకుడు సంతోషపెడతావు, వచ్చేసిన పరిశీలన ఆత్మ కొంచెం మనుషుల మెప్పు, మనుషుల తీరు, అంతే కదా. మనుషుల్లో పేరు చెప్పుకున్నాం ఇంకా 3 వారాల నుంచి. జనులకి శిష్యులకి తేడా ఏంటి? శిష్యుల్లో పేతురికి మిగతా వాళ్ళకి తేడా ఏంటి? నీకు ఈ రాత్రి నిద్రపోతున్న సంఘస్థులు ఉన్నారే, ఇంకా వాళ్ళకి తేడా ఏంటి? మన సంఘానికి పొరుగు సంఘానికి ఆదివారం మాత్రమే వెళ్తున్నారు, వాళ్ళకి తేడా ఏంటి? గాలేం వండుతున్నారు కొందరు మనకంటే. తేడా ఏంటి ఇక్కడ? జనులేంటో చూసాం, మనసేంటో చూసాం, శిష్యులేంటో చూసాం. శిష్యుల్లో పేతురు ఒకడే, 11 మంది ఒక పక్క. నువ్వు ఎక్కడ ఆగావు? జనులుగా 11 మంది శిష్యులా, పేతురా, మండే సంఘమా, ఏ కేటగిరీకి వస్తున్నావు? మనకి ఈ ధన్యతలు, ఈ ఆధిక్యతలు ఉన్నాయి, దేవుని ప్రత్యక్షతలు ఉన్నాయి, దేవుని దర్శనాలు ఉన్నాయి. ఎదుగుదాం, పొందుకుందాం, సంఘాన్ని కట్టుకుందాం, కుటుంబాలను కట్టుకుందాం. అటు కృప అటు భాగ్యంతో మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచు.